హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి బ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకో ఈ మధ్య అసలు ఏ పని చేయాలనిపించట్లేదు. అసలు నాకే ఎందుకు ఇలా అనిపిస్తుందో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఏ పని చేయాలనిపించట్లేదు. చెప్పాలంటే అసలు ఫోన్ పట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు, ల్యాప్టాప్ పట్టుకోవాలన్న ఇంట్రెస్ట్ లేదు. సంథింగ్ ఎందుకు అంటే నేను ఒకటి అనుకున్నాను, ఆ పని ఎందుకు జరగట్లేదు అని చెప్పి ఒక చిన్న మెంటల్ స్ట్రెస్ ఉందన్నమాట నాకైతే. సో అందుకని వీడియోస్ అనేది అసలు ఎక్కువ తీయట్లేను. అండ్ కంటెంట్ అంటే నా దగ్గర చాలా కంటెంట్ ఉంది, బట్ అది నేను అంటే షూట్ చేయాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు. అలా అని వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు. అసలు నాకు వేరే ఈ యూట్యూబ్ అనే కాదు కానీ వేరే ఏ వర్క్ చేయాలన్నా కూడా చేద్దాంలే, నాకు కొంచెం ఈ టెన్షన్ పోయిన తర్వాత చేద్దాంలే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మరి ఈ మెంటల్ స్ట్రెస్కి మరి నేను ఏం చేయాలో, ఎలా చేస్తే బాగుంటుందో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. సో ఇంకా ఈరోజైతే ఫ్యామిలీతో అలా బయటకైతే వచ్చాము. ఈ వ్లాగ్ నిన్న సాటర్డే కదా, సో ఇంకా ఫ్యామిలీతో అలా బయటకు వెళ్దామని చెప్పి చాలా రోజులైంది మేము ఫ్యామిలీతో అందరం కలిసి బయటకు వెళ్ళడం. సో అందుకని ఫ్యామిలీ అందరం కలిసి బయటకు అయితే వెళ్ళామన్నమాట. మేబీ ఒక 4-5 months అయ్యి ఉంటుంది. సో అసలు మేము ఫ్యామిలీ అందరం అసలు బయటకు వెళ్ళడం చాలా రేర్ అనమాట. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా ఆఫీస్ నేను బిజీ ఉన్నాను, మా సిస్టరు బిజీ ఉంది, మా ఫాదరు బిజీ ఉంటారు. మా మమ్మీకి ఏంటంటే నార్మల్గా తను టెంపుల్స్కి అయితే వెళ్తుంది కదా, సో తను బిజీలో తను ఉందనమాట. సో ఇంకా మా సిస్టర్కి కొన్ని ఆఫీస్ వేరే డ్రెస్సెస్ కావాలని చెప్తే ఇంకా తీసుకుంటుంది అనమాట వెస్టర్న్. నాకైతే చాలా ఉన్నాయి డ్రెస్సెస్ అని చెప్పి నేనేం షాపింగ్ చేయట్లేను. సో ఇంకా మేము 4 o'clock అలా బయలుదేరితే, అంటే 4 o'clock మా ఇంటి దగ్గరనే ఉందన్నమాట ఈ జూడియో. సో నార్మల్గా అంటే ఇది రీసెంట్గా ఓపెన్ అయిందని చెప్పి ఇంకా మేమైతే ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పి వెళ్ళాము. నార్మల్గా నాకు సంబంధించిన కలెక్షన్ అంటే నాకు మాత్రం అసలు ఏమీ నచ్చలేదన్నమాట ఆ జూడియోలో మాత్రం. అంటే ఇంతకుముందు బ్రాంచెస్ అంటే వేరే బ్రాంచెస్కి వెళ్ళానమాట. మా జూబ్లీహిల్స్ సైడ్, కొండాపూర్ సైడ్ అండ్ గచ్చిబౌలి సైడ్ అయితే ఆల్రెడీ నేను విజిట్ చేశాను. అటు సైడ్ అయితే చాలా బాగుండే అనమాట అప్పట్లో కలెక్షన్. అప్పట్లో అంటే లైక్ 6 months బ్యాక్ అయితే వెళ్ళాను నేను. అప్పుడు బాగానే ఉండే, బట్ ఇప్పుడు ఎందుకు జూడియోలో మరి ఇంత కలెక్షన్ ఎందుకు ఇంత చెండాలంగా వస్తుందని చెప్పి అనుకున్నాను. మా సిస్టర్ ఇంకా తీసుకుందనమాట, తనకు కొన్ని నచ్చాయంట. సో 4 pairs ఏమో వెస్ట్రన్వి టాప్స్ అయితే తీసుకుంది, అండ్ 2 ఏమో జీన్స్ లాంటివి అవి తీసుకుందనమాట. సో ఇంకా నాకు నచ్చలేదని చెప్పి ఇంకా మ్యాక్స్కి వెళ్దాము, మా ఇంటి సైడ్ ఇక్కడ డిఎస్ఎల్ మాల్ అయితే ఉందనమాట. సో ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. మేము వెళ్ళే రూట్ అంటే వేరే రూట్ నుంచి అయితే వెళ్తున్నాం. రేపు మాకు అంటే సండే బోనాలు ఉన్నాయన్నమాట, August 16th. సో ఇంకా అందుకని మేము వేరే రూట్ నుంచి వెళ్ళాము. ఇంకా చాలా అంటే డెకరేషన్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా టెంపుల్కి, ఆ డెకరేషన్ అవన్నీ చేస్తుంటే ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందని చెప్పి వేరే రూట్ నుంచి అయితే ఇంకా డిఎస్ఎల్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో నేను ఈ మాల్ గురించి మీకు చూపించాను. ఇది మా ఇంటి దగ్గరనే ఉంటుంది, జస్ట్ ఒక 10 minutes అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంకా బట్ మేము వేరే రూట్ నుంచి వచ్చాం కాబట్టి కొంచెం టైం అయితే పట్టిందనమాట. సో ఇంకా లైట్గా హెడేక్ వస్తుంది నాకు అని చెప్పి మా సిస్టర్ అంటే ఇంకా 2 ginger టీ అయితే తాగాము మేము. బయట అక్కడ టీ టైం అని చెప్పేసి ఉంటే ఇంకా అక్కడ తాగామన్నమాట. ఇంకా డిఎస్ఎల్ మాల్ లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ మ్యాక్స్ ఉంది, ఫస్ట్ మ్యాక్స్కి వెళ్దాము, దాని తర్వాత వేరే చూద్దాము అని చెప్పి అనుకున్నాము. మ్యాక్స్లో మళ్ళీ 2 pairs టాప్స్ అయితే తీసుకుంది, అక్కడ కూడా తనకు నచ్చాయంట. ఇంకా మా మమ్మీ ఏమో ఆపోజిట్ డిమార్ట్ ఉంది కదా అందులోకి వెళ్ళిపోయిందనమాట. ఎందుకంటే రేపు బోనాలు కదా, సో ఫ్రెష్గా కర్డ్ ఒకటి ప్యాకెట్ తీసుకోవాలి, అండ్ కోకోనట్స్ 2 కొబ్బరికాయలు, అండ్ ఇంకా పూజకు సంబంధించినవన్నీ తీసుకుందాము అని చెప్పి మా మమ్మీ ఏమో ఇంకా అందులో వెళ్ళిపోయింది. నేనేమో ఇంకా వేరే సరేలే తను షాపింగ్ చేస్తుంది కదా అని చెప్పి నేను మా మమ్మీతో ఇక్కడికి వచ్చాను అనమాట. మా సిస్టర్ ఏమో గొడవ చేసింది, నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అని చెప్పి. తనేమో షాపింగ్ చేసి ఇంకా నా దగ్గరికి అయితే వచ్చింది. అసలు ఈ డీమార్ట్కి వస్తే ఒక ఐటెం కాదు, ఒకటి తీసుకుంటే ఇంకొకటి కూడా తీసుకోవాలనిపిస్తుంది. నేనైతే హ్యాండ్ గ్లౌజెస్ తీసుకున్నాను, అండ్ మా మమ్మీ ఏమో బటర్, మిల్క్ అండ్ ఇంకా మ్యాట్స్ ఏవో తీసుకుందనమాట. నేను పర్టికులర్గా షాపింగ్ చేయాలి అంటే ఇదే షాప్లో, లైక్ మ్యాక్స్ అంటే మ్యాక్స్లోనే చేయాలి నాకు అదే ఇష్టం అన్నట్టుగా ఏం పోను. ఓన్లీ అంటే నాకు సెట్ అయిన డ్రెస్, నాకు నచ్చిన డ్రెస్, నాకు అంటే క్వాలిటీ నచ్చిన డ్రెస్ అలా ఉంటే
పక్కాగా అదే తీసుకుంటాననమాట. అది 5,000 అయినా సరే, 10,000 అయినా సరే నేనది వదలననమాట. అంత పిచ్చి ఉంటది నాకు. మా సిస్టర్ ఏమో తనకు ప్రిఫర్ చేస్తదనమాట. లైక్ ఎలా అంటే తనకు ప్యాంట్లూన్స్ అంటే చాలా ఇష్టం. దాని తర్వాత మ్యాక్స్ ప్రిఫర్ చేస్తది. దాని తర్వాత జూడియో అయినా సరే, ఇంకేదైనా సరే. సో, అలా ఉంటదనమాట మా సిస్టర్ ఏమో. ఆహ్, కలెక్షన్ బావుంటే ఓకే. లేదంటే ఇంక తీసుకోదు. అసలు మొత్తమే తీసుకోదనమాట. సో, అట్లా ఉంటది మా సిస్టర్ మైండ్ సెట్. ఇంకా మేము మాల్ దగ్గర ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ బాగున్నాయి అని చెప్పి కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ ఏదైనా సరే లైక్ దివాళీ వచ్చినా సరే, దసరా వచ్చినా సరే, ఏదొచ్చినా సరే ఒక మంచి థీమ్‌తో ఇక్కడ డెకరేట్ చేస్తారనమాట. సో, ఇంకా మా షాపింగ్ అయిపోయింది. ఇంటికైతే బయలుదేరుతున్నాము. నిజంగా పార్కింగ్ ప్లేస్‌కొచ్చిన తర్వాత అంటే మేము 5:30 అరౌండ్ మేము పార్కింగ్ ప్లేస్‌లో మా కార్ పెట్టిన తర్వాత అక్కడ బీ2లో పెట్టాము. అప్పుడు ఎవ్వరు లేరు. బట్ మేము మళ్ళీ పార్కింగ్ కిందికెళ్ళిన తర్వాత ఎంతమంది అసలు మా కార్ తీయడానికి కూడా లేదు. అంతమంది పార్కింగ్ చేశారనమాట. సో, రేపు మాకు బోనాలు కాబట్టి చాలా సందడి సందడిగా ఉందిరనమాట రోడ్స్ అన్నీ. సో, ఇక్కడితో అయితే నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.